తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులకు తిరిగి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో పెన్షన్ డబ్బులను అయితే జమ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఎట్టకేలకు రేపటి నుంచి తెలంగాణలో ఉన్నటువంటి ఈ జిల్లాలలో ఈ నెల పెన్షన్ డబ్బులను పంపిణీ చేయాలని అప్డేట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది అన్నట్లుగా ఇక్కడ వివరాలు అయితే తెలియడం అయితే జరుగుతుందన్నమాట. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ జిల్లాలలో రేపు ఈ పెన్షన్ డబ్బులు అంటే 2016 రూపాయలు, 4016 రూపాయల పాత పెన్షన్ డబ్బుల్ని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తుందన్నమాట. ఇక ఎవరెవరికి పెన్షన్ డబ్బులు ఖాతాలలో జమ చేయనున్నారు, ఎటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో రేపు ఈ పెన్షన్ డబ్బులని పంపిణీ చేయనున్నారు అన్న దానిపై మనమైతే ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారం అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది పెన్షన్ లబ్ధిదారులు కూడా తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూడడం అయితే జరుగుతుందన్నమాట. ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం మన తెలంగాణలో ఈ వీడియోలో వచ్చేసి కొత్త పెన్షన్ డబ్బులు 4000 రూపాయలు, 6000 రూపాయలు ఎప్పటి నుంచి జమ చేయనున్నారు అన్నది ఈ వీడియోలో మనమైతే సమాచారాన్ని తెలుసుకుందాము. ఇక రెండోది వచ్చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలకు 2500 రూపాయలు ప్రతి నెల, ఏడాదికి దాదాపు 30,000 రూపాయలని కూడా పంపిణీ చేస్తామని తెలిపారు. ఇక ఈ డబ్బులు కూడా ఎప్పటి నుంచి పంపిణీ ఉన్నారో తెలుసుకుందాము. ఇక మనకి ముఖ్యంగా ఈ నెలలో విడుదల చేసేటువంటి ఆసరా చేయూత పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బులు, ఇక ఈ పెన్షన్ డబ్బులు కూడా 2000 రూపాయలు, 4000 రూపాయలు ముందుగా ఏ జిల్లాలలో ఎటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేయనున్నారు అన్నది మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. సో పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. సో అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకోండి. ఏదైతే బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకున్నట్లయితే మీకు వీడియోని ఏదైతే సమాచారాన్ని చేరజేసిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ రూపం ద్వారా వీడియో అనేది మీ దగ్గరికి అయితే రావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఇక మనం అప్డేట్స్లోకి వచ్చినట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ని అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. గత 2 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేస్తున్నట్లు జియోని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక ఎట్టకేలకు మంత్రి గ్రామీణాభివృద్ధి శాఖ సీతక్క గారు మాట్లాడుతూ ఈ నెల పెన్షన్ డబ్బులను తిరిగి 2000 రూపాయలు, 4000 రూపాయల పాత పెన్షన్ డబ్బులకే విడుదల చేయడానికి ముహూర్తాన్ని ఫిక్స్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఈ నెలలో కూడా ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయట్లేదని భారీ అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఎట్టకేలకు రాష్ట్రంలో ఉన్నటువంటి 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, HIV, AIDS, వికలాంగులు వంటి వివిధ రకమైన ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే అప్డేట్స్ అయితే రిలీజ్ చేసిందన్నమాట. ఇక తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు 4000 రూపాయలు, 6000 రూపాయలు తిరిగి పంపిణీ చేసేందుకు మళ్ళా మనకి చాలా సమయం అనేది పట్టొచ్చని రాష్ట్ర ఏదైతే ప్రభుత్వం అయితే అప్డేట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇప్పుడున్నటువంటి స్థితిలో కొత్త పెన్షన్ డబ్బులకు నో చెప్పి తిరిగి పాత పెన్షన్ డబ్బులనే పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తున్నట్లు భారీ అప్డేట్స్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.